ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామం ఏకీభవిస్తారో వారి మధ్యలో దేవాతి దేవుడు ఆత్మస్వరూపంగా మన మధ్యలో నివాసం చేయబడి కనుక మన మధ్యలో అందరూ కూడా ఆయన ఉన్నాడని నమ్ముతూ ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడని ఎరిగి ఆయన మాత్రమే మన మధ్యలో దేవాతి దేవుడుగా ఉన్నాడని ఎరిగి నిన్ను నన్ను సజీవంగా నిలిపి నిన్ను నన్ను తన ప్రాణం కంటే విలువైనదిగా ఎక్కువగా ఇచ్చి మనకు కొరకు ప్రాణం కల్పించి తన పిల్లల విషయంలో కృప చూపించే దేవుడిగా తన బిడ్డల విషయంలో పరిస్థితులను సైతము మార్చగల దేవుడిగా తన బిడ్డల కొరకు ఏదైనా చేయగల దేవుడని ఆయన రుచిపరచగలడు. తన ప్రాణాన్ని మనకు అర్పించిన దేవుడు కనుక నువ్వు నేను విలువను సజీవం ఉండటానికి ఆధారం ఆయన మాత్రమే ఎరిగి నువ్వు నేను ఇంకా ఊపిరి తీసుకోగలుగుతున్నామంటే, నువ్వు నేను ఈ వారమంతా కూడా క్షేమంగా ఉండగలిగామంటే, నువ్వు నేను ఆరోగ్యంగా ఉండగలిగామంటే, నువ్వు నేను కాపాడబడగలిగామంటే అది ఇంకొకటి ఏది కాదు, దేవుని కృప తప్ప. అందరం కూడా మనస్ఫూర్తిగా తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభా. తండ్రి నీవే మా నమ్మకం, నీవే మా నమ్మకం ప్రభా. అయ్యో కీర్తనలో మనం చదువుకున్నట్టుగా నీ వలన బలం నందు వారు ధన్యులను వాక్యం సెలవిస్తుంది దేవా. అవును ప్రభా, నీ వలన బలం నందుకొని ఈ వారమంతా కూడా మేము బలపరచబడ్డాం. నీ మందిరంలో నివసించిన వారు ధన్యులను వాక్యం సెలవిస్తుంది కానీ నీ సన్నిధానంలో ఈ దినమున మా జీవితాలు ధన్యముగా మార్చిన దేవా. ఈ పాత్రలకు స్తోత్రాలు. ఎంతో మంది పేరు ప్రఖ్యాతి కలిగిన వారి దినములు లేరు ప్రభా. వారి కంటే గొప్పవారు కాకపోయినా మా నోటని స్తుతి నిలిచినందుకు నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మా పడలన్నింటిలో మా మార్గాలలో మీరు మాకు తోడుగున్నందుకు స్తోత్రం చెప్తాము. ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు, ఆయన మాత్రమే ఈ కార్యములు చేయగలవాడు, ఆయన మాత్రమే మన ఓదార్చగల దేవుడు. దేవా నీకు వందనాలు వందనాలు వందల నోరు తెచ్చి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దానికి లోవడం చెప్పుదాం. ఓ మంచివాడా నీకు స్తోత్రం చెప్పుదాం. మంచివాడా గొప్పవాడా నీకు కృతజ్ఞతలు చెప్పుదాం. రజా నీకు స్తుతులు చెల్లిస్తున్నామని చెప్పుదాం. నువ్వు కరుణించుటకు ఇష్టపడే దేవుడవు, నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు, నువ్వు దయాదాక్షిణ్య పూర్ణుడవు ప్రభా. నీ కొరకు ఎదురు చూస్తే వారిని నూతన బలముతో నింపే దేవుడవు. నీ ఎదురుకు వచ్చి వారిని ఏ మాత్రము త్రోసివేయని వాడా నీకు స్తోత్రములు ప్రభా. కరుణించడానికి ప్రభా నీ హస్తములు చాపే దేవుడా నీకు వందనాలు ప్రభా. నీ చేతులు దాచినందుకు స్తోత్రము. మీరు మమ్మల్ని ఇంతవరకు క్షేమంగా భద్రపరిచినందుకు స్తోత్రములు ప్రభా. మీరు మాతో ఉన్నారు. మా భయములన్నింటినీ నుంచి తప్పించారు, మా మరణ వేదన నుంచి తప్పించారు, మా కన్నీళ్ళ నుంచి మమ్మల్ని తప్పించారు, మా శ్రమల నుంచి మమ్మల్ని విడిపించారు, మా శాపం నుంచి మమ్మల్ని విడిపించి ఈ దినమున మా నోట అయాతని ప్రభా అయాతని నమ్మకాలుగా చేసినందుకు స్తోత్రములు ప్రభా. నీ నామం ఉచ్చరించే అర్హత యోగ్యత మాకు లేదు కానీ తండ్రి ప్రభా మనసారా నీ నామాన్ని ఉచ్చరించే భాగ్యము మాకు అనుగ్రహించదు. ఇది కేవలం నీ కృప అయ్యా, ఇది కేవలం నీ కృప తండ్రి. నీకు వందనం. అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను మాత్రమే నేను నమ్మిన ప్రభా, నువ్వు మాత్రమే నాకు ఆధారము ప్రభా. నీ బాహుబలమైన ఇంతవరకు నడిపించింది, నీ చెయ్యే మమ్మల్ని పట్టుకుని ఇంతవరకు ఆదరించి తోడుగా ఉన్నది ప్రభా. నా స్థితులన్నింటినీ సరిచేసి మీరు ఒక్కరి ప్రభా. అందుకే ప్రభా నీ కృప కొరకు మేము ఎదురు చూస్తూ నీ ప్రభా నీ వైపు మాకు కన్నెత్తుకొని నేను ఆరాధిస్తున్నాము అని చెప్తాను. అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవాలయాన్ని కనపడతాము. నిన్ను మాత్రమే నేనమ్మనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మనయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును.
తండ్రి ఏ మనుషులు పోషించాలి. కానీ తండ్రి ప్రభు 40 దినం 40 సంవత్సరం తండ్రి వారి జీవితాలు నెమ్మదితో తండ్రి ఆకలి తీర్చారు, దప్పిక తీర్చారు. తండ్రి ప్రభు వారు వెళ్ళే ప్రతి మార్గం అంతా కూడా తండ్రి ప్రభు వారికి ఆకలి దప్పులలో నీ మాత్రమే పోషించగలిగావు. ఎందుకంటే నీ బాహుబలం ఎన్నడూ తక్కువ కాదు ప్రభు. నా హస్తము కురచ కాలేదు అని అంటారు. అయ్యా తండ్రి ప్రభు నీ బాహుబలం ఎన్నడైనా, నా బాహుబలం ఎన్నడైనా తక్కువైనది అవశ్యం అని చెప్తావు. అవును తండ్రి, నువ్వు కార్యం చేస్తే ఎవరు దాన్ని ఆపగలరు, తిప్పివేయగలరు. అయ్యా తండ్రి నువ్వు కరుణిస్తే ఎవరయ్యా దాన్ని అడ్డుపడే దేవుడు. అయ్యా నువ్వు క్షమిస్తే ఎవరయ్యా నీ బిడ్డలకు దాన్ని నిందలు మోపేది. నీవు అయ్యా తండ్రి ప్రభు, నీవు అయ్యా తండ్రి ప్రభు అడిగితే దోషములను నివృత్తి చేసి యువతని దర్శనపరిస్తే ఎవరయ్యా నీ బిడ్డల మీద నిందలు మోపేది. అలాంటి గొప్ప దేవుడు నీ బిడ్డల విషయంలో నువ్వు ఏదైనా చేయగల దేవుడు. అయ్యా నువ్వు బలం కలిగిన దేవుడు, బలం ఇచ్చేవాడు. యువతని దావిది వెళ్ళే ప్రతి చోటల్లా దావిదికు చేపు కలిగజేసిన దేవుడు నీవు. ఇశ్వరుడు ప్రజలు వెళ్తున్నప్పుడు శత్రువులు ఎదురైనా, ఎరుకో గొడవలైన సముద్రమైన మరి ఏదైనా కూడా వారిని ఆపలేకపోయింది. ఎందుకంటే కోపం చూపించిన దేవుడు నీ పిల్లలకి నువ్వు చూపించగలవు. నువ్వు జయించిన దేవుడు నీ బిడ్డలకి నువ్వు ఏదైనా చేయగల దేవుడు. నిన్ను నమ్ముకుని మా జీవితాలను యువతని మమ్మల్ని సిగ్గుపడనీయలేదు, ఎప్పటికీ సిగ్గుపడనీయకూడదు ప్రభా. ఎందుకంటే నీ బిడ్డలే యువతని ప్రభా నీ యొక్క స్వాస్థ్యం, నీ ప్రజలే నీ స్వాస్థ్యం అని వాక్యం శ్రేయిస్తుంది. మేము నీ స్వాస్థ్యం తండ్రి, మేము నీ స్వాస్థ్యం దేవా. నీకు వందనాలు. నీ చేతిలో ఉన్నాం, నీ బాహు బలము కింద మేమున్నాం, నీ అరచేతిలో మేము దాచబడ్డాం. అందువల్లనే మేము ఈ దినమున సజీవంగా ఉన్నాం, అందువల్ల ఈ దినమున మేము నెమ్మదితో ఉన్నాం, అందువల్ల మీ దినమున సంతోషంగా ఉన్నాం, ఆరోగ్యంతో ఆయుష్తో అయ్యా తన సర్వ సమృద్ధితో మేము ఉన్నాం. మాకు ఏది కొలవ కాలేదు, ఏది కొలవ చేయలేదు. నమ్ముకున్న మా చేతిలో అయ్యా తండ్రి మీరు మాకు అన్నిటికీ ఆధారముగా ఇంతవరకు మందికి కృతజ్ఞత చెల్లిస్తాం. అందుకే నేను మాత్రమే మిమ్మల్ని నమ్ముకున్నాం, నేను మాత్రమే నువ్వు మాత్రమే మాకు ధైర్యముగా నిరీక్షణకు ఆధారంగా మేము ఉన్నాం. యువతని ప్రభు మిమ్మల్ని మేము నిరీక్షణకు ఆధారంగా చేసుకున్నాం. నీ వైపు చూస్తుండగా మా చేయి అప్పటికి విడిచిపోతే దేవుడే కారణం. మా విశ్వాసం స్థిరపరచదు, నిలబెట్టావు, ధైర్యపరచదు. ఇంతవరకు మాతో ఉండి మమ్మల్ని నడిపించదు. నీ కృప, నీ కనికరం, నీ దయ నీ చాలు. ఇంకొకటి లేదు, ఇంకొకటి కాదు, వేరే ఎవరు లేరు, ఏ మనుషులు కాదు. ఇది నీ కృప తండ్రి. అందరూ బట్టి నీ కాదంటే ఎంతగానో స్తోత్రం చెల్లిస్తుంది ప్రభా. శ్రేష్టమైన వాక్య సంఖ్య వెళ్తుందిగా మమ్మల్ని దర్శించు, మమ్మల్ని బలపరచు. ఇలాంటి స్వరంలో మాకు నడిపించు, మాతో మాట్లాడు, మా హృదయాలను తెరవండి, మా మౌనతను వెలిగించండి. నీ స్వరము మాకు వినిపించు ప్రభువా. నీ దాసులను మేము ఆలపించడానికి సిద్ధంగా ఉంటుండగా నేను మాతో మాట్లాడదాం. నా చోట నేస్తున్నాము స్తుతి ఆరాధన ప్రార్థన పెట్టి సమర్పిస్తున్నాము. ఆమె కూర్చుందాం.